రెడీ అయింది. ఆధ్యాత్మిక విధానంలో భగవద్గీత చెప్పినటువంటిది ఏమిటంటే, శరీరాల విషయాలు, గుణాల విషయాలు, ఇంద్రియాల విషయాలు, జన్మల విషయాలు, కర్మల విషయాలు. ఇంకా ఏమని చెప్పిందంటే, ఇవి ఎవరికి ఉన్నవి ఎవరికి లేవు అనే విషయాన్ని బాగా ప్రస్తావించిందన్నమాట. ఇది ప్రధానమైనటువంటి సబ్జెక్ట్. ఎందుకంటే ఈ విషయంలోకి వెళ్ళేసరికి శాస్త్రాల్లోకి వ్యక్తులకి చెప్పారా శాస్త్రం, వ్యక్తులు కాని వాళ్ళకి చెప్పారా శాస్త్రం, ప్రకృతికి చెప్పారా శాస్త్రం, పరమాత్మకి చెప్పారా శాస్త్రం, లేకపోతే ప్రకృతి పురుషులు అనే విధానంలో, పరమాత్మ అనే విధానంలో, మరి ప్రకృతి సంబంధించింది ఏమిటి, పురుషుడికి సంబంధించింది ఏమిటి, ఈ రెండు విషయాలు బాగుగా ఆలోచించినప్పుడు శాస్త్రంలో ఏమని తేలుతుందంటే, లోకంలో మనుషులకి చెప్పినట్టు లేదు భగవద్గీత. ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు మనుషులకి చెప్పినట్టు లేదు. కేవలము కూడా ప్రకృతి పురుషులకే చెప్పినట్టు ఉంది, కానీ మనుషులకి చెప్పినట్టు లేదు. అయితే ఇక్కడ ప్రకృతి పురుషులు ఎవరు? ప్రకృతికి చెప్పారా లేకపోతే పురుషుడికి చెప్పారా భగవద్గీత? మళ్ళీ ఇక్కడ డివైడెడ్ చేస్తే అనేది బాగా ఆలోచించినప్పుడు భగవద్గీత మొత్తం మీద ఏమని చెబుతుందంటే, ప్రకృతి జడమని చెబుతుంది, ఇంద్రియాలు జడమని చెబుతుంది, మనస్సు జడమని చెబుతుంది. కాబట్టి ఇలాంటి జడమైన దానికి భగవద్గీత చెప్పటం అనేది చాలా తెలివి తక్కువ పని కదా, అది వినదు కదా. మరి పురుషుడికి చెబుతారా? పురుషుడు ప్రజ్ఞాస్వరూపుడు, తెలివిగలవాడు, అన్నీ తెలుసుకునేవాడు. కాబట్టి పురుషుడికి చెప్పినట్టుగా ఉంది భగవద్గీత. అయితే పురుషుడికి చెవులు లేవు కదా, పురుషుడికి మనసు లేదు కదా, పురుషుడు మనిషి కాదు కదా, అవ్యక్తం కదా, నిరాకారం నిర్వికారం కదా. అలాంటి విషయానికి వచ్చినప్పుడు ఆ ఏమీ లేని వాడికి ఎట్టా చెప్పింది భగవద్గీత? పైగా భగవద్గీత చెప్పిందంటే, భగవద్గీత ఒక పేపర్లో అనేక అక్షరాలతో ఏంటి అనేక లైన్స్ రాసింది కానీ భగవద్గీత అది చెప్పదుగా అసలు. భగవద్గీత చెప్పే గ్రంథం కాదుగా, మాట్లాడదుగా. మరి భగవద్గీత చెప్పింది అంటున్నారంటే అందరూ మాట్లాడని గ్రంథం, పేపర్లతో కూడింది, అక్షరాలు అనేకమైన శబ్దజాలంతో, ధాతువులతో కూడింది, ఛందస్సుతో కూడింది. అట్టి భగవద్గీత మాటా పలుకు లేనిది ఎట్టా చెప్పింది భగవద్గీత? ఇట్టా ఇంద్రియాలు, మనసు, స్థూల సూక్ష్మ కారణ శరీరాలుగా కూడిన మనిషి ఇతను ఎట్లా మాట్లాడతాడు అసలు? ఈ ఆకారాలతో కూడినవాడు
అన్నీ చూస్తే ఇవన్నీ మాట్లాడవని తేలుతున్నాయి కదా. అది ప్రకృతి అంతా జడం కదా, దానివల్ల తయారైనటువంటి స్థూల సూక్ష్మకారణ శరీరాలు ఇవన్నీ కూడా జడాలు కదా, సమస్త ప్రాణుల శరీరాలు. ఇలాంటి బాగుగా ఆలోచించినప్పుడు మనకి ఏమని తేలుతుందంటే, కేవలము పురుషుడు చెప్పేవాడుగా, వినేవాడు కూడా పురుషుడుగా, ఇద్దరిలో పురుషుడు ఏకంగా ఉండి చెప్పటము ఊకొడతాము అనేది ద్వైతంగా ఉంటాం. అది నిమిత్త మాత్రమే కానీ అది అద్వైతంగా. అన్ని శరీరాల్లో కూడా ఆ పురుషుడే భిన్న భిన్నంగా ఉండి అభిన్నంగా ఉన్నాను అనే జ్ఞానం అంత పరిపూర్ణమైంది. యథార్థమైన విషయాన్ని తెలిసిన ప్రజ్ఞాస్వరూపుడు చెప్పాల్సిందే కానీ ఈ సబ్జెక్ట్ భగవద్గీతని సామాన్య ప్రజలు కనుక చెబితే భగవద్గీత అది సరైనటువంటి దానిలో ఉన్న సరైనటువంటి సారభూతమైనటువంటి శబ్దాలకు తగిన జ్ఞానం రాదన్నమాట. ఎవరు చెబితే వస్తుంది అంటే, ఇప్పుడు చెప్పిన వాటికి ఆవలగా ఉన్నవాడు, నిర్వికారంగా ఉన్నవాడు, అతనే అనే జ్ఞానం ఎవరికైతే పరిపూర్ణంగా ఉంటుందో అతను చెప్పినప్పుడు పురుషుడు ప్రకృతి ఎప్పుడూ మాట్లాడదని పరిపూర్ణ జ్ఞానము పరిపూర్ణ విశ్వాసము కలిగినప్పుడు ఇట్టి యథార్థాలు ఎవరికైతే తెలుసో పురుషుడికి వాడు అనంతుడనే జ్ఞానం నేనేనని కలిగినవాడు, నేనే అనంతుడిని అని కలిగినవాడు ఎప్పుడైతే ప్రస్తావిస్తూ ఉంటారో అప్పుడు దానికి తగిన సమవుజ్జి పరిపూర్ణమైన పుణ్యం కలిగిన శిష్యుడు లభించినప్పుడు ఈ ప్రకృతి ఏమి మాట్లాడదు, ఇప్పుడు చెప్పిన విధంగా ఏది చేయదు, నేనే పురుషుడిని, నేను వింటున్నాను. చెప్పేవాళ్ళు వినేవాళ్ళు కూడా ఏకంగా ఉండి గురు శిష్యులుగా ద్వైతంగా కనబడేది మిజ్జిగా ఉంది. కాబట్టి ఇది యథార్థమైన జ్ఞానమని అట్టి శిష్యుడు దొరికినప్పుడు ఒప్పుకునే శిష్యుడు అప్పుడు భగవద్గీతలో ఉన్నటువంటి దివ్యమైన రహస్యం బయటకు వస్తుంది. అప్పుడు భగవద్గీత ఎట్లా కనిపిస్తుంది? అనంతమైన బ్రహ్మంగా కనిపిస్తుంది. పేజీలుగా కాగితాలుగా కనిపించదు. అది ఒక అవ్యక్తమైన అనంతమైన స్వరూపంగా కనిపిస్తుంది. తన స్వరూపంలో లయం కావటానికి లయబద్ధమైన స్వరూపంగా కనపడుతుంది. అది అక్కడ అర్థం అన్నమాట. ఎవరు దానిని చెప్పినప్పుడు అనే అర్థం తీసుకోవాలి. ఎవరు చెప్పినప్పుడు అంటే అది దాన్ని లయం చేసుకునే స్వరూపం, దాన్ని తీసుకున్నప్పుడు కుదురుతుంది. దానిని లయం చేసుకునే స్వరూపం అంటే పురుషుడు, అనంతమైన పరబ్రహ్మ, నేనని తెలుసుకున్న స్వరూపం. అట్టి భగవద్గీతని తీసుకున్నప్పుడు అది నేనేనని కనపడుతుంది. పుగళ్ళు నీళ్ళల్లో వేయగానే ఎలా కరిగిపోతుందో దాని పుట్టుక దాని స్థానం అది. కాబట్టి అట్లాగే భగవద్గీత కూడా దేనిలో లయమైపోతుంది? ఎక్కడి నుంచి పుట్టిందో అట్టి స్వరూపం తీసుకున్నప్పుడు, అట్టి స్వరూపంలో కలుపుకున్నప్పుడు 701 శ్లోకం మూలమైన శ్లోకాలన్నీ కూడా మూలమైన పురుషుల్లో లయమై. మిగతా వాళ్ళు కనుక తీసుకున్నట్టయితే తెలియని వాళ్ళు 700 శ్లోకాలు కూడా 18 అధ్యాయాలు కూడా భిన్న భిన్నంగా కనపడతాయి, లయం కాదు. అప్పుడు అది ఉప్పు కాకుండా ఏమవుతుందంటే రాళ్ళుగా కనపడుతుంది.
కర్మయోగం అని, జ్ఞానయోగం అని, భక్తి యోగం అని, సాంఖ్యయోగం అని, ఈ 18 అధ్యాయాలు భిన్న భిన్నాలుగా కనబడతాయి. ఈ డివైడెడ్ సిస్టమ్ తెలియని వాళ్ళు తీసుకుంటే, పురుషుడు ప్రకృతి ఈ విధం ఇప్పుడు చెప్పింది అర్థం కాని వాళ్ళు తీసుకుంటే భిన్న భిన్నంగా కనబడుతుంది. అర్థమైన వాళ్ళు తీసుకుంటే ఉప్పు కళ్ళు నీళ్ళల్లో కానీ ఎలా కరుగుతుందో అలా ప్రతి శ్లోకము, ప్రతి శబ్దము, ప్రతి అక్షరము అట్టి అక్షర స్వరూపుల్లో లయమవుతుందన్నమాట. ఎవరు ఎలా చూస్తే అలా కనబడుతుంది. అందుకని ఇక్కడ విషయం ఏంటి మనం గ్రహించాల్సింది, పురుషుడు అనే శబ్దం ప్రకృతిని తెలుసుకునేవాడు పురుషుడు, మనస్సును తెలుసుకునేవాడు పురుషుడు. అట్టి పురుషుడు నేనే, అది అక్కడ అర్థం. అట్టి పురుషుడు నేను అన్నప్పుడు ఆ నేనుకి ఈ ప్రపంచమంతా తెలుసుకునే స్వభావం నేనుకు ఉన్నప్పటికీ తన నేనుకి ఎదురుగా ఉండే తెలియబడే అన్నింటినీ తెలుసుకునే స్వభావం నేనుకు ఉన్నప్పటికీ చూడటము, వినటము వగైరా, నడవటము, ఇట్టి స్వభావాలు ఉన్నప్పటికీ నేనుకి ఇట్టిది నాకు లేదు అనేటువంటి విషయంలో ఉంటుంది పురుషుడు అంటే. అది అర్థం. పురుషుడు అంటే అది నిజమైన అర్థం. అది పురుషుడంటే ఇది ప్రధానమైనటువంటి విషయం. అయితే అతను చూసేవాడు కాదు, వినేవాడు కాదు, నడిచేవాడు కాదు అనే శబ్దంలో మరి చూసినట్టుగా, వినినట్టుగా, నడిచినట్టుగా కనపడుతున్నాడుగా పురుషుడు. అది అక్కడ అర్థం. కానీ అతనికి ఇవి లేవు, చూడటం లేదు అతనికి, అది వినటం లేదు అతనికి, ఏమీ లేవు. ఎందుకనంటే ఇక్కడ అర్థం చెవులున్నాయి కాబట్టి విన్నట్టుగా కనపడుతుంది, కళ్ళున్నాయి కాబట్టి చూసినట్టు కనపడుతుంది, నోరుంది కాబట్టి తిన్నట్టు కనపడుతుంది. అదే ఇక్కడ అర్థం. అయితే వీటికి వేరుగా ఉన్నవాడు పురుషుడు. అది బుద్ధి ఉంది కాబట్టి నిశ్చయించినట్టున్నాడు, మనసు ఉంది కాబట్టి సంకల్పించినట్టున్నాడు, వీటికి వేరుగా ఉన్నాడు. మనస్సుకి బుద్ధికి వీటికి వేరుగా ఉన్నాడు. అది పురుషుడనే అర్థంలో. అయితే అట్టి పురుషుడు ఇవన్నీ కాదు, ఇవన్నీ కాదు. అందుకని ఇలాంటి సువిశాలమైనటువంటి ఈ ప్రపంచాన్ని అట్టి పురుషుడు మరి ఎలా చూస్తాడు? నిజమని చూస్తాడా, నిజం కాదని చూస్తాడా? అందంతో కూడిన శరీరాన్ని, ఆలోచనతో కూడిన మనస్సుని, ఈ సర్వేంద్రియాలని, సర్వావయవాల్ని, ఇంత అందంగా ఉన్నదాన్ని నాకు లేవని చూస్తాడా, ఉన్నాయని చూస్తాడా? ఉన్నాయని చూశాడా జీవుడైపోతాడు, లేవని చూశాడా దేవుడైపోతాడు. ఇంత అందమైన ప్రకృతిని, జగత్తుని ఉందని చూశాడా జీవుడైపోతాడు, ఇది లేదని చూశాడా దేవుడైపోతాడు. ఇది చాలా ఆశ్చర్యాన్ని గొలిపే వేదిక. భగవద్గీతలో ప్రతి వ్యక్తి మహాశక్తివంతమైనటువంటి అనంతమైన పరబ్రహ్మ అని భగవద్గీతలో చెప్పబడిన వాక్యాన్ని మరి ఈ ప్రకృతిని అనుభవించాలా, వదిలిపెట్టాలా? ఈ ప్రకృతి అంటే మనస్సుని, కళ్ళని, కాళ్ళని, ఈ సర్వేంద్రియాలని, సర్వగోళకాలని, వీటిని నేనని అనుభవించాలా, వీటిని వదిలిపెట్టాలా? ఈ సమస్త ప్రపంచాలు, నదీ నదాలు, ఈ మహాభూతాలతో కూడినటువంటి ఈ ప్రకృతిని నాదని సంపాదించాలా, వదిలిపెట్టాలా? నిజం కాదని.
మరి ఈ అందంతో కూడిన ప్రపంచం, ఇంత స్థలాల రేట్లు, పొలాల రేట్లు, మనుషుల రేట్లు, పశుపక్ష్యాదుల రేట్లు, ఇంత రేటులుగా విచ్చలవిడిగా విజృంభించినటువంటి నవనాగరికతని వీటిని నిజం అనుకుని తీసుకోవాలా, ఇది నిజం కాదని తీసుకోవాలా? ఇట్లా ఇవన్నీ నిజము నాకు కావాలన్నాడా జీవుడైపోతాడు. ఇది నిజం కాదని అంటాడా, ఇంత అందాన్ని వదిలిపెడితే మళ్ళీ వాడికి గతి లేదు, మళ్ళీ చీకును పడిపోతాడు, నిరాశ చెందుతాడు, నాకు ఈ ప్రపంచంలో ఏదీ లేదని. ఉందని సంపాదించాడా జీవుడైపోతాడు, లేదని వదిలిపెట్టాడా చీకును పడతాడు, ఎందుకు వదిలేనా ఇదంతా అని. ఇలాంటి వేదికలో భగవద్గీత ఏమని చెబుతుందంటే, పురుషుని వల్లనే ఇవన్నీ కలుగుతున్నాయి కానీ ప్రకృతి వలన ఏమీ కలగటం లేదని చెబుతున్నాను. అందుకని ఈ ప్రపంచం ఇలా నిలబడి అందచందాలుగా కనబడటానికి కారణం పురుషుడే. ఈ కాళ్ళు, చేతులు, మనసు ఇవన్నీ తెలివిగా ఉండటానికి, అందంగా ఉండటానికి కారణం పురుషుడే. కాబట్టి పురుషుడిని ఆశ్రయించినట్టయితే ప్రకృతిని ఆశ్రయించినట్టే. అది భగవద్గీతలో రహస్యం. నీవు పురుషుణ్ణే నేనని తెలియకుండా ఉన్నట్టయితే నువ్వు ప్రపంచంలో విశ్వవిజేతమైనా, ఈ ప్రపంచాన్ని జయించినా, ఈ ప్రపంచం అంతా నువ్వు సంపాదించినా, నీదనుకున్నా, ఈ శరీరాది ఇంద్రియాలు, దేహం అంతా కూడా నీవనుకున్నా, పురుషుణ్ణి మర్చిపోయావు. కాబట్టి ఏమాత్రం నీవు మిథ్యాచారుడు, కపటమైన ఆచారం కలవాడు, నీకు చిల్లిగవ కూడా లేదని చెబుతుంది శాస్త్రం అన్నమాట. అది అసలు అర్థం. నీ తెలివిలో కానీ, బలంలో కానీ, కలిమిలో కానీ అసలు నీకేమీ లేదని కొట్టేస్తుంది అన్నమాట. వాడిని ఏమందంటే భగవద్గీత, మూఢుడు, మూఢా జన్మని జన్మని, వాడు నన్ను పొందకుండా తతోయాత్యధమాంగతి, తతోయాంత్యధమాంగతి, వాడు నీచమైన యోనుల్లో పడతాడని చెప్పారు. అది అక్కడ కలిమి, బలము, తెలివి, ప్రకృతి లక్షణాలు అన్నాడా, వాడు ఎక్కడికి వెళతాడు? మూఢయోనిషు జాయతే మామ అప్రాప్య కౌంతే, నన్ను పొందకుండా అన్నారన్నమాట. పురుషుడు అనుకుంటాడా ప్రపంచం అంతా తందైపోద్ది. పురుషుడు నేను అనుకుంటాడా సర్వం కల్వితం బ్రహ్మం, అప్పుడు సర్వము తన స్వాధీనం అయిపోద్ది, అంతా తానేగా ఉంది. ఆ పురుషుడి సంగతి ఎందుకు అనుకుని కాళ్ళు, చేతులు, ముక్కు, మనసు ఇవన్నీ నిజం అనుకుంటాడా తెలివిగలదని ఏమైపోతాడు? ఈ బ్రతికుండంగా ఇవన్నీ రాకపోగా, నిజం కాకపోగా, ఇంకా ఆగామిలో కూడా మూఢయోనిషు జాయతే, మూఢా జన్మని జన్మని అనేటువంటిది భగవద్గీతలో ప్రత్యక్ష ప్రమాణం అన్నమాట. అందుకని శాస్త్రాలు చెప్పినటువంటి పద్ధతిని శరీరం వేరు, నేను వేరు అని తెలిసినటువంటి చైతన్య స్వరూపమైన పురుషునికే అర్థం చేసుకునే శక్తి ఉంటుంది. కానీ భగవద్గీతనే రెండు ఒకటని కొన్ని రెంటిలో రెంటిని ఆశ్రయించి, రెండూ ఉన్నాయని తెలుసుకుని రెంటిని ఆశ్రయించి ఇదే అదే అని తేలకోకుండా ఇంకా అన్యమైన దేవతల్ని, అన్యమైన దేవుళ్ళని, అన్యమైన సాధనల్ని ఇవన్నీ తెలుసుకుని, దాన్ని తెలుసుకుని, దీన్ని తెలుసుకుని, భాగత్యాగ లక్షణాల ద్వారా అనేక పాండిత్యం యొక్క చమత్కారం చేత అంతా తెలుసుకుని, దీనిని నమ్మకుండా దానిని నమ్మకుండా రెంటిని నమ్మి అన్యమైన సాధనలు, అన్యమైన దేవతలు, దేవుళ్ళు ఎవరైతే అర్చిస్తూ ఉంటారో అర్జున, అట్టి వాళ్ళు ఏమవుతారంటే నన్ను తెలియని వాళ్ళయ్యి మళ్ళా నన్ను పొందటానికి అనేక జన్మలు ఎత్తుతారని చెప్పారనమాట. అది భగవద్గీతలో. ఎట్టివాళ్ళు నా సంగతి బాగుగా తెలుసుకుని, మళ్ళీ ప్రకృతి సంగతి కూడా బాగుగా తెలుసుకుని తేల్చుకోలేక ఇలాంటి సందిగ్ధంలో ఉన్నారు అర్జున జగత్తు. వాళ్ళకి ఏమిటంటే నమే భక్త ప్రణశ్యతి, వాళ్ళు చెడిపోరు కానీ చాలా జన్మలు పడతాయి అన్నాడు.
అది అసలు అర్థం. అనేక జన్మ సంప్రాప్తం జ్ఞానవాన్మం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మ సుదుర్లభ అని చెప్పిన మాట అన్నమాట. అంటే అర్థం ఏమిటంటే, వాళ్ళు ఎంత పండితులైనా ఏమిటి, ఎంత సన్యాస దీక్షలు తీసుకున్నా, ఎంత బ్రహ్మచర్యాది వ్రతాలున్నా, ఎంత మహిమలు కలిగిన ప్రవక్తలైనా సరే, బాబాలైనా సరే, ఎంత గొప్పవాళ్ళైనా, ఈ డివైడెడ్ యొక్క సిస్టంలో ఒకదాన్ని కనుక స్థిరపరచకపోయారు అంటే, రెండిని ఆహ్వానించిన వాళ్ళైతే వీళ్ళు చాలా ప్రమాదంలో పడతారు. అది భగవద్గీతలో ఉండే దివ్యమైన రహస్యం అన్నమాట ఇది. అందుకని ప్రపంచం అనాదిగా ఉండి ఇప్పటి వరకు కూడా అట్లాగే నడుస్తుంది అర్జున. కాబట్టి సకాలే నేహమహత యోగో నష్ట పరంతప, ఇలాంటి గొప్ప యోగం పాడైపోయింది కాబట్టి, నాశనం అయిపోయింది కాబట్టి, దాన్ని అట్టి విషయాన్ని చెప్పడానికి నేను వచ్చానని భగవద్గీతలో కృష్ణుడు చెప్పిన మాటలు అన్నమాట. ఏం చెప్పడానికి వచ్చాడు? ఒక్కదాన్ని ఎన్నుకోండి, మీరు రెండు పడవల మీద కాలేమాకండి. ఏంటి, ఇటు భజనలు, కీర్తనలు, పూజలు, ధ్యానాలు, సాధనలు అనుకుని దీన్ని ఎన్నుకుంటారా? ఇది ప్రకృతి లక్షణాలు, ఇది నిజం కాదు. ఒకవేళ ఆత్మని ఎన్నుకుంటారా? ఇది పరమాత్మ లక్షణాలు, ఇది కరెక్టు, ఇది కరెక్ట్ అని మళ్ళీ దాన్ని కూడా ఎన్నుకుంటారా? మతిలేని వాళ్ళు అవుతారన్నాడు. అది ఎట్లా ఉంది? ఏమవుతారా? మతిలేని వాళ్ళు అయిపోతారు. అందుకని లోకం నన్ను తెలుసుకోలేకుండా అందరూ కూడా మతిలేని లోకంలాగానే ఉందో అర్జున అని. అవజానంతి మాం మూఢాః మానుష్యం తనుమాశ్రితం పరంభావమజానంతో మమభూత మహేశ్వరమని ఆ శ్లోకంలో, నేను చాలా గొప్పవాడిని అయినప్పటికీ, నేనంటే ప్రజ్ఞ, కృష్ణుడు కాదు, నేను చాలా గొప్పవాడిని అయినప్పటికీ భూత మహేశ్వరం, అంత మహేశ్వరుణ్ణి అంటే అనంతమైన స్వరూపం అయినప్పటికీ, ఇంకా ఈ ప్రకృతికి పరంగా ఉన్నవాడిని అయినప్పటికీ నేను ఏమంటా ఇట్టివాడిని అయినప్పటికీ ఈ చిన్న శరీరం ధరించటం వలన అందరూ ఏమనుకున్నారంటే, నేను చాలా చిన్నవాడిని అనుకుని, ఎవరికి వాళ్ళే శరీరం ధరించటం వలన ఎవరికి వాళ్ళే నేను చాలా చిన్నవాడిని, ఆయన చాలా పెద్దవాడు అనుకుని భ్రమ చెందుతున్నారు నన్ను గురించి. వాళ్ళు వాళ్ళ శరీరంలో నేనున్నానని జ్ఞానం మర్చిపోయారు. నేను అణిమాది అష్టసిద్ధులు ఉండటం వలన, టక్కు టమారా గోకర్ణ గజకర్ణ ఈ విద్యలు చేయటం వలన నన్ను భూతమహేశ్వరుని అనుకున్నారు కానీ, నన్ను ప్రకృతి కంటే పరంగా ఉన్నవాడిని అనుకున్నారు కానీ, వాళ్ళ శరీరంలో కూడా నేనుగా ఉన్నానని గ్రహించలేకపోయారు. ఎంత ప్రజ్ఞాశాలురైన పండితులు కూడా, అణిమాది అష్టసిద్ధులు కలిగినటువంటి బాబాలు కూడా కృష్ణుడే గొప్పవాడు అనుకున్నారు. కానీ ఎందుకని అనుకున్నారు? వాళ్ళ శరీరం ధరించడం వలన. ఆ చిన్న శరీరం వాళ్ళు ధరించారు కదా, అయితే నేను ధరించానుగా, మరి నన్ను భూతమహేశ్వరుడు అని కొలుస్తున్నారేంటి? అసలు నాలో ఉన్న నేను తెలియక వాళ్ళు నన్ను కొలుస్తున్నారు. ఈ చిన్న శరీరం లేకపోతే నేను చెప్పడానికి కుదరదు. ఈ చిన్న శరీరం వచ్చినా కానీ నన్ను అనంతుడు అనుకుంటున్నారు. కానీ ఆళ్ళల్లో ఉన్న అనంతంగా ఉంది అనంతం అంటల్లా. ఇక్కడ దెబ్బతిన్నారు అర్జున అనేటువంటి విషయం, అవజానంతి మాం మూఢాః అనేటువంటి విషయాన్ని కూడా బాగా చెప్పారన్నమాట భగవద్గీతలో. ఇది విషయం. నా శరీరంలో నేను ఎట్లా ఉన్నాను, అందరి శరీరాల్లో నేనున్నాను అనే మాటను వాళ్ళు తీసుకోకుండా మానుష్యం తనుమాశ్రితం, ఈ మానవ శరీరం అనేది ఉండటం వలన ఇట్లా అయిపోయింది అర్జున. ఈ మానవ శరీరమే లేకుండా ఉన్నాననుకో అసలు తెలుసుకోలేరు వాళ్ళు. ఒక మానవ శరీరంగా వచ్చి నేను చెప్పాననుకో నన్నే అనంతుడిని అనుకున్నారు, కానీ వాళ్ళు కాదనుకున్నారు. ఋషులు, యోగులు, భక్తులు అందరూ కూడా ఏమనుకున్నారు? నన్నే అనంతుడిని అనుకున్నారు. కానీ వాళ్ళల్లో ఉన్న నేను అనంతుడిని అని చెప్పింది అర్థం కాల వాళ్ళకి.
ఉం? అందుకని ఇమాం మూఢాహ, ఈ మూఢులందరూ కూడా నేను ఈ శరీరం ధరించడం వలన ఒక ప్రమాదంలో పడిపోయానని చెప్పి. ఇంకా శరీరం లేకుండా చెప్పడం నా వల్ల కాదు. శరీరం వస్తేనేమి ఇట్ట అనుకుంటున్నారు, శరీరం లేకపోతే ఇట్టా ఉంది అనేటువంటిది భగవద్గీతలో ప్రకృతి పురుషుల విభాగం అంతా కూడా చాలా బాగా శిలోక్తిగా చెప్పినటువంటి మాటలు అన్నమాట. అవి ఎవరి ద్వారా వినాలని చెప్పారు? అది దివ్యం వే వేత్తి తత్వతః. ఎవరైతే ఈ దివ్యమైన స్వరూపం నేనే అనంతుడిని అనుకుని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళ దగ్గరికి వెళ్తేనే చెబుతారని అడ్రస్ కూడా ఇచ్చారండి. డ్రెస్సు ఇచ్చారా, అడ్రస్సు ఇచ్చారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళండి మీరు. అంతేగాని జపతప హోమ యజ్ఞాలు దాన ధర్మాలు వగైరా వీళ్ళు ఉంటారే, వాళ్ళ అడ్రస్ ఇవ్వాల. దివ్యంవే వేత్తి తత్వతః తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శన. వాళ్ళ అడ్రస్ కరెక్ట్గా ఇచ్చారన్నమాట. అయితే ప్రజలు ఏమైపోయారు? తత్వదర్శనం అనేది అర్థం కాక ఎవరికి తెలుసా ఎవరికి తెలియదా అని ఎన్నుకోవటం ప్రజలకు ఎందుకు తెలియలేదంటే, అసలు వీళ్ళకి ఏమీ తెలియని వాళ్ళకి ప్రజలు, భక్తులైనా యోగులైనా ఋషులైనా ఎవరైనా సరే, అష్టాంగ సాధనలు చేసేవాళ్ళైనా ఎవరైనా సరే, వీళ్ళంతా కూడా తత్వం ఏంటో తెలియని వాళ్ళు కదా వీళ్ళు. అందుకని ఎవరి దగ్గరికి వెళ్ళాలా ఎవరి దగ్గరికి వెళ్ళకూడదు అనే జ్ఞానం కూడా లేదుగా వాళ్ళకి. అది ఇక్కడ దివ్యమైనటువంటి రహస్యం. భగవద్గీతలో కరెక్ట్ అయిన అడ్రస్ ఇచ్చినప్పటికీ ఆ కరెక్ట్ అయిన అడ్రస్ని వీళ్ళు టేకప్ చేయలేకపోయారు. అది అసలు వచ్చినటువంటి ప్రమాదం, హైందవ సాంప్రదాయానికి వచ్చినటువంటి దెబ్బది. ఎందుకని నదిలో కొట్టుకుపోతున్నాడు వాడు. కొట్టుకుపోతుంటే నదిలో వాడు ఏది దొరికితే అది పట్టుకున్నాడు. అది పాము, దాన్ని పట్టుకున్నాడు. మరి ఒడ్డున్నవాడు ఎరా పావును పట్టుకున్నావేంటి అన్నాడు. వాడికి తెలిసి పట్టుకున్నాడా? తెలిసి పట్టుకోవాలి. మరి ఏది దొరికితే అది పట్టుకున్నాడు. పైనోడేమో పావును పట్టుకున్నావేంటి అంటున్నాడు. అయినా సరే వాడు సమాధానం చెప్పటల్లా, నేను పట్టుకున్నానుగా అంటున్నాడు. పాము అని తెలియలని మరి కొట్టుకుపోతున్నాడు కదా. అట్లా కూటస్థుడైనటువంటి ప్రజ్ఞాశాలి జ్ఞాని ఈ సాధనలో ఇవన్నీ లోకంలో కొట్టుకుపోతుంటే వీళ్ళందరూ ఏంటిరా అట్ట పట్టుకున్నారేంటి ఇట్ట పట్టుకున్నారేంటి అని అడిగాడు అనుకో వీళ్ళని. తత్వవేత్త ఒడ్డున కూర్చున్నాడు కదా కూటస్థుడిగా, అడిగితే ఇది నేను పట్టుకున్నానుగా ఇంకేంటి అంటున్నాడు. కానీ పట్టుకుంది ఏదో వాడు కోమాలో ఉన్నాడు కాబట్టి వాడికి తెలియలే. పట్టుకుంది ఏమిటో ఆలోచించే శక్తి లేదు వాడికి. పట్టుకున్నానుగా అంటున్నాడు. కానీ వీళ్ళు కూడా ఏ భజనో కీర్తనో ఏ జపమో ధ్యానమో సాధనో యజ్ఞమో యాగమో పట్టుకున్నారు. కానీ అసలు ఆ పట్టుకుంది ఎంతవరకు తోడ్పడుతుందని ఆలోచన లేదు. పోనీ వాళ్ళకి చెప్పేవాళ్ళు ఉన్నారా? చెప్పేవాళ్ళు ఇంకా చేయమంటే ఇంకా ఆలోచన ఎక్కడొస్తుంది వాళ్ళకి? వాడు వీడు కొట్టుకుపోతుంటే ఒడ్డునుండోడి మాటలు వింటారా? వినరు. ఇట్లా ఈ విధంగా ఏది నిజం ఏది నిజం కాదు అనే వేదికలో వీళ్ళందరూ అర్జున కొట్టుకుపోతున్నారు, నా మాటలు వినేవాడు ఒక్కళ్ళేడు, నా తత్వం తెలిసినట్టే చెప్పుకుంటున్నారు. కానీ తత్వం మళ్ళీ ఏం చేస్తున్నారంటే మళ్ళీ ఇవన్నీ చేయటం వలన ఈ అమాయకమైన ప్రజలకి ఏది నిజమో ఏది నిజం కాదో అని తెలియక సందిగ్ధ అవస్థను సృష్టిస్తుంది. కానీ ఈ లోకం నిస్సందేహంగా తెలుసుకునేవాళ్ళు, చెప్పిన వాళ్ళు, తెలిసిన వాళ్ళు ఈ లోకంలో కనపడతలేదని చెప్పారు. యోగో నష్ట పరంతప అంటే అది యోగం నాశనం అయిపోయింది. హిమం రాజృష్యో విదిగో సకాలే నేహమాత యోగో నష్ట పరంతప అనే విధానాన్ని బాగుగా చెప్పారనమాట భగవద్గీతలో. కాబట్టి ఇక్కడ ఇంతకీ ఏమిటంటే మనం చెప్పుకోవాల్సినటువంటి విషయం, ఖచ్చిత నిర్ణయము తేల్చుకుని మాట్లాడినప్పుడు పురుషుడికి ప్రాధాన్యత వస్తుంది. ఆ ఖచ్చిత నిర్ణయం తెలియకోకుండా రెండు విషయాలు తెలిసినప్పుడు రెండూ చేస్తారని అర్థం. ఇది భగవద్గీతలో. లోకేస్మిన్ ద్విధానిష్ట పురా ప్రోక్త మయానక
జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం అనేటువంటి శ్లోకంలో లోకంలో 2 నిష్టలు ఉన్నాయి. అది జ్ఞాననిష్ట, కర్మనిష్ట 2 ఉన్నాయి. అయితే వీళ్ళని ఇట్లా అంటారు, వీళ్ళని ఇట్లా అంటారు. జ్ఞానయోగేన సాంఖ్యానం, కర్మయోగేన యోగినాం అన్నారు. ఈ 2 కూడా బాగుగా తెలుసుకున్న వాళ్ళు ఎలా ఉంటారు అని తర్వాత చెప్పారు. అంటే అర్థం ఏంటంటే 2 తెలుసుకుని ఒకదాన్ని ఆశ్రయించి రెండో దాన్ని పరిత్యజించాలా, ఈ 2లో ఒకదాన్ని ఆశ్రయించి ఇంకోటి మిగులుతుంది కదా, దాన్ని పరిత్యజించాలా లేదా దాన్ని కూడా ఆచరించాలా అనే సందిగ్ధంలో ఉంది లోకం. ఇది ఈ శ్లోకంలో అర్థం. సందిగ్ధంలో ఉన్నప్పుడు అక్కడ ఏమని అర్థం వస్తుందంటే, తత్వదర్శన అనేటువంటి వేదికలోకి వెళ్ళినప్పుడు జ్ఞానులు సాంఖ్యోగులు కాబట్టి, తత్వదర్శకులు కాబట్టి, తత్వాన్ని తెలిసిన తర్వాత ఎట్లా ఉంటుందంటే, రెండో యోగం ఎట్లా ఉంటుంది కర్మయోగం అంటే, కర్మయోగం చేయకుండానే జరిగిపోతూ ఉంటుంది. కర్మయోగం చేయాలనే తలం పక్కర్లు, అది ఆన్సర్, కరెక్ట్ అయిన అర్థం. ప్రత్యేకించి కర్మయోగం చేయాలని ఎవరైతే కర్మలు చేస్తున్నారో మరి సాంఖ్యయోగాన్ని తెలియని వాళ్ళని అర్థం. అది మరి సాంఖ్యయోగం కర్మయోగం 2 తెలుసుకుని ఎవరైతే ఈ 2ని తెలుసుకుని 2ని విడవకుండా ఎవరైతే చేస్తున్నారో అప్పుడు సాంఖ్యయోగం యొక్క గొప్పతనము తెలియదు, కర్మయోగం యొక్క గొప్పతనము తెలియదు. సందిగ్ధ అవస్థలో పడిపోతారన్నమాట. అది లోకేస్మిన్ వివిధ నిష్ఠా పురా ప్రోక్త మయానగా జ్ఞానయోగేన సాంఖ్యానం కర్మయోగేన యోగినాం అనే అర్థంలో అది. అయితే ఇక్కడ సాంఖ్యయోగాన్ని అర్థం చేసుకుని దానిలో స్థిరపడిన వాళ్ళు ఉంటారే, అప్పుడు కర్మయోగం చేయాలా మానాలా అనే విషయం వీళ్ళకే తెలుసు. కానీ సాంఖ్యయోగాన్ని వదిలేసి కర్మయోగంలో ఉన్నవాడు కానీ 2 చేసేవాడికి కానీ ఏమీ తెలియదని చెప్పాడు. ఇది ప్రధానమైన విషయం. ఇంకా గొప్ప విషయం ఏంటంటే, అన్నం తినటం, నీరు తాగటం, నిద్రించటం, నడవటం, కూర్చోవటం, ఇవన్నీ కర్మయోగం. ఇవన్నీ కర్మయోగం. పశ్యన్, శృణ్వన్, సృశన్, జిగ్రన్, అస్నన్, గచ్చన్ అనేటువంటి ఆ శ్లోకంలో చెప్పినవన్నీ కూడా ఇదంతా కర్మయోగం. అది ఇంద్రియాలకు సంబంధించినవి, గోళకాలకు సంబంధించినవి, ఇవన్నీ ప్రకృతికి సంబంధించింది ఈ కర్మయోగం. అది జ్ఞానయోగం ఏమిటి? నేనేమి చేయటం లేదండి, చూసేవాడిని కాదు, తినేవాడిని కాదని నెగిటివ్. అది జ్ఞానయోగం. అందుకని జ్ఞానయోగంలోనే కర్మయోగం ఉందా, కర్మయోగంలోనే జ్ఞానయోగం ఉందా? ఈ 2 విచారణ వలన ఏమని తేలుతుంది ఇప్పుడు? అది అర్థం. అందుకని తెలివి వల్లనే జరుగుతుంది కాబట్టి కర్మయోగం తెలివిగలదిగా చేస్తున్నారే, అది తెలివి తక్కువ వాళ్ళు. కర్మయోగమే తెలివిగలది అని చేసేవాళ్ళు తెలివి తక్కువ వాళ్ళు. తెలివి వల్లనే ఇవన్నీ జరుగుతున్నాయి. తెలివి లేకపోతే జరగదు. అంటే ప్రకృతికి శక్తి లేదు అన్నవాడు తెలిసినవాడు అని అర్థం. ఎలాంటి పాయింట్ అది బాగుగా చెప్పారనమాట. ఇది గొప్ప సీక్రెట్ భగవద్గీతలో. అందుకని ఉదయం లేచిన మొదలు నిద్రించే వరకు కూడా ఎవరైతే దినచర్యను అవలంబిస్తున్నారో ఇదంతా తెలివి వల్లనే జరుగుతున్నాయి, కానీ తెలియబడే ఇంద్రియాల వలన జరగటం లేదు. వీడే బాగుగా కర్మయోగ రహస్యం తెలిసినవాడు. అది రహస్యం. అంటే ఏమిటి? కర్మయోగ రహస్యం తెలిసినవాడు అంటే ఇవేమీ చేయలేవని తెలిసినవాడు. శరీర యాత్రాపిసితే నప్రసిద్ధ్యేత కర్మణ. జీవయాత్ర నిమిత్తం శరీరం యొక్క బండి నడుపుతున్నామంటే, తారేసి దానికి గ్రీజేసి ఆ బండిని నడుపుతున్నామంటే శరీర యాత్ర నిమిత్తం కానీ బండికి తెలివితేటలు ఉన్నాయని కాదు.
శరీరంలో అన్నం పడేయటం, చేయటం, పెట్రోల్ వేసినట్టు బండికి ఇవన్నీ చేయటం, చొక్కాలు తొడవటం, స్నానం చేయటం, ఇదంతా దీనికి తెలివితేటలు ఉన్నాయని కాదు, అది కర్మయోగం. వీటి వల్ల నాకు లాభం వస్తుంది, ఇది చైతన్యం అనుకోవటం అజ్ఞానం. అర్థమైందా? అందుకని కర్మయోగం చేస్తూ లాభం కావాలని ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళు అల్పులు అన్నారు. అల్పమేధస. యజ్ఞాలు, యాగాలు, కామ్యకర్మలు చేసి బాగుగా సంపాదించాలని, ఏదో కోట్లు కోట్లు గడించాలని, ప్రపంచాన్ని జయించాలని ఎవరైతే కర్మలు చేస్తున్నారో, తపస్సు చేత, హోమాల చేత, భుజబలం చేత, తెలివి చేత ఎవరైతే ఈ ప్రపంచాన్ని ఆక్రమించాలి, సంపాదించాలని చూశారో అది అల్పమేధస. అల్పమైన తెలివి గలవాళ్ళు అంటే తెలివి తక్కువ వాళ్ళని అర్థం. అట్లా కాకోకుండా శరీర యాత్ర నిమిత్తం అంటే ఈ శరీరం ఇట్లా ఉంది కాబట్టి దీనికి ఒక చొక్కా తొడుక్కోవాలి, దీనికి అన్నం తినాలి, ఇది ఒక బొమ్మ, దీనికి ఏమీ తెలియదు అని ఎవరైతే ఉంటారో వీళ్ళు నిజంగా తెలుసుకున్న వాళ్ళు. కర్మయోగ రహస్యం అంటే అర్థం ఏమిటంటే ఇట్టి కర్మయోగంలోనే జ్ఞానయోగం ఇమిడి ఉంది. అంటే తెలివి చేతనే చేయబడుతున్నాయి ఇవన్నీ. తెలివి లేకపోతే వీటికి తెలివి లేదు. బండి నడుస్తుంది, చక్రాలు తిరుగుతున్నాయి, బండి నడుస్తుంది. తెలివి గలవాడు లేకపోతే అది నడవదు. తెలివి గలవాడు ఉంటే అది నడుస్తుంది, డ్రైవర్, లేకపోతే అది నడవదు. ఆ నడక తెలివితేటలు కాదు. ఈ కళ్ళు చూడటం, ఈ మనస్సు సంకల్పించటం, శరీరం నడవటం అంటే తెలివి గలవాడు వల్లనే జరుగుతుంది. అందుకని జ్ఞానయోగం కూడా ఇక్కడే ఉంది. నా వల్లనే నడుస్తుంది అంటూ జ్ఞానయోగం. ఈ కర్మలు సాగుతున్నాయి అంటే వీటికేం తెలియదు, ఇది నడిచినా దీనికి తెలియదు అంటూ కర్మయోగం కూడా ఇక్కడే ఉంది. అర్థమైందా? అంతేగాని ఇవి కర్మలు చేస్తున్నాయి, ఇది తెలుసుకుంటుంది అని రెండు తెలివిల్ని ఆపాదిస్తే అది అజ్ఞానయోగం. ఎలా ఉంది? యజ్ఞం జరుగుతుంది, భజన జరుగుతుంది, కీర్తనలు జరుగుతుంది, సాధనలు జరుగుతున్నాయి, దానివల్ల ఫలితం వస్తుంది అనుకున్నాడా? అవి చైతన్యం అయిపోయినాయి. ఏంటి? మళ్ళీ వేరే జ్ఞానాన్ని ఆలోచిస్తున్నాడు. ఏ పంచదశ చెబుతున్నాడు, ఏ ఉపనిషత్తు చెబుతున్నాడు. మళ్ళీ దీనివల్ల నీకు జన్మ లేదు, కర్మ లేదని చైతన్యత చెబుతున్నాడు. మళ్ళీ అక్కడికి వెళ్ళి యజ్ఞ పురుషుడు ఉన్నాడు, దానిలోంచి పైకి వస్తాడు, యజ్ఞం చేయండి, భజన చేయండి అని మళ్ళీ అక్కడ చెబుతున్నాడు. అయినప్పుడు భగవద్గీతని చీల్చినట్టు అయింది, రెండు భాగాలుగా, రెండు చైతన్యాలు ఉన్నట్టుంది. ఎలా ఉంది పాయింట్? కాబట్టి ఇక్కడ శరీర యాత్ర ప్రసితే నప్రసిద్ధ్యేత కర్మణ అనే మాట, బండిని మనం పోషించుకోవాలి కాబట్టి అట్లా శరీర యాత్ర నిమిత్తం ఈ పంటలు పండించుకోవటం, చేయటం వగైరా ఇవి చేయాలి తప్ప ఇవి చైతన్యం అని చేయకూడదు. అందుకని కర్మయోగంలో కూడా జ్ఞానయోగం ఉంది. జ్ఞానయోగంలో కూడా కర్మ ఎట్లా చేయాలనేది ఉంది. అన్నీ ఏ యోగంలో ఉన్నాయి? రెండు. అది అందుకని ఏమన్నారంటే భగవద్గీతలో పృథగ్బాలాహ ప్రవదంతి నపండితాః అన్నారు. సాంఖ్యయోగో పృథగ్బాలాక ప్రవదంతి నపండితాగా ఏకమప్యస్థిత సమ్యక్ ఉభయోర్విందతే ఫలం అనే మాట అక్కడ చెప్పారనమాట. ఏంటి? ఈ రెంటిలో ఒకదాన్ని చూసేవాడే బాగుగా తెలిసినవాడు, పండితుడు. రెంటిలో ఒకదాన్ని చూసేవాడు. ఒకటి ఉండటం వల్లనే రెండు సాగుతున్నాయి. జ్ఞానయోగం సాగాలన్నా తెలివి ఉండాలి, కర్మయోగం సాగాలన్నా తెలివి ఉండాలి. తెలివి లేకపోతే కర్మయోగం జరగదు, జ్ఞానయోగం జరగదు. అందుకని ఇక్కడ సాంఖ్యయోగం అంటే జ్ఞానయోగంలో కానీ కర్మయోగంలో కానీ రెంటిలో ఒకటే ఉంది తెలివి అనేది నిజమైన యోగం అని అక్కడ చెప్పారనమాట. బాగుగా అర్థం చేసుకోవాలి భగవద్గీతనే. కాబట్టి ఇప్పటి వరకు చెప్పినటువంటి విచారణ ఏమిటంటే భగవద్గీతలో ఇక్కడ పురుషుడు అంటే ఎవరో చొక్కాలాగు తొడుక్కున్నవాడు పురుషుడు కాదు. ఏంటి? ప్రకృతి అంటే పూలు జడ పెట్టుకున్న వాళ్ళు, చీర కట్టుకున్న వాళ్ళు ప్రకృతి కాదు ఇక్కడ చెప్పింది. ఇద్దరిలో కూడా పురుషుడు అంటే తెలివే పురుషుడు అని చెప్పారు. అది భగవద్గీతలో చెప్పింది.
స్త్రీలో కానీ పురుషుడిలో కానీ ఒకే పురుషుడు ఉన్నాడు అంటాం పురుషుడనే అర్థం కానీ భౌతికమైన స్త్రీలు పురుషులు అనే అర్థం కాదు.